కార్పొరేషన్లో గుంటూరు కార్పొరేషన్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, దానితో పాటు 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఇది. 3 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్, ఇంకా తదితర ముఖ్య నాయకులు ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం కావడానికి ప్రధానమైన నేపథ్యం, ప్రధానమైన కారణం ఏమిటంటే గుంటూరు కార్పొరేషన్ అంతకుముందు 56 డివిజన్స్గా ఉంది, 57 డివిజన్స్గా ఉంది. అది 76 డివిజన్స్గా పునర్విభజన చేయబోతున్నటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏ విధంగా ఈ డివిజన్స్ చేస్తున్నారు, శాస్త్రీయంగా చేస్తున్నారా, అశాస్త్రీయంగా చేస్తున్నారా, లేకపోతే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ పాటించుకోకుండా చేస్తున్నారా అనే దాని మీద ఒక ప్రత్యేకమైన దృష్టిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దానికోసమే ఇవాళ సమావేశం అవ్వడం కూడా జరిగింది. ఇది శాస్త్రీయంగా జరగటం లేదు, అశాస్త్రీయంగా జరుగుతుందనేటువంటి మాట అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. ఇవాళ ఒక డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. ఏ ఏ డివిజన్స్ ఏ ఏ రూపంలో ఇస్తున్నాము అనే దాని మీద ఒక మ్యాప్ డ్రాఫ్ట్ కూడా రిలీజ్ అయితే, అది చూసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళే, బాధ్యత గల నాయకులే ఇది శాస్త్రీయంగా జరగట్లేదు అంటున్నారు. ఇంకేం చెప్పాలి అంటే అశాస్త్రీయంగా చేస్తున్నారనేటువంటి డౌట్ అందరిలో కలుగుతుంది. కాబట్టి అశాస్త్రీయంగా జరిగేటటువంటి ఈ విభజనని, ఈ రీఆర్గనైజేషన్ ఆఫ్ డివిజన్స్ని మేము క్లీన్గా అబ్జర్వ్ చేసి సరిచేసే విధంగా మేము కంప్లైంట్స్ ఇవ్వడానికి సర్వసన్నద్ధం అవుతున్నాం. దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 24వ తారీఖు లోపల ఇవ్వవలసిందిగా చెప్పారు. కాబట్టి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకే మాకున్నటువంటి పార్టీ క్యాడర్ నుంచి అబ్జెక్షన్స్ తీసుకొని వ్రాతపూర్వకంగా వాటిని కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. కాబట్టి మా క్యాడర్కి సంబంధించినటువంటి అందరూ కూడా తమ తమ అబ్జెక్షన్స్ని రాతపూర్వకంగా తీసుకొని 3 కాపీలు చేసి ఏ నియోజకవర్గంలో ఉందో ఆ డివిజన్, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఒక కాపీ, మీ దగ్గర ఒక కాపీ కమిషనర్ గారికి ఇవ్వడానికి మరో కాపీ, 3 కాపీలు తీసుకుని మాకు సబ్మిట్ చేస్తే, మీ దగ్గర పెట్టి 2 సబ్మిట్ చేస్తే దాన్ని మేము తీసుకువెళ్ళి అధికారులకు ఇస్తాం. అధికారులు ఆ అబ్జెక్షన్స్ని రాతపూర్వకంగా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నకి వారు సమాధానం చెప్పాలి. కాబట్టి 23వ తారీఖున ఇచ్చేటటువంటి ఈ రిప్రజెంటేషన్స్ చాలా ప్రాముఖ్యత సంతరించుకొని ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే మా క్యాడరే కాదు, ఎవరైనా పౌరులు ఇదిగో ఈ డివిజన్ సరిగా చేయట్లేదు, అశాస్త్రీయంగా చేస్తున్నారు అనేటువంటి భావన ఎవరికైనా ఉన్నా మాకన్నా ఇవ్వచ్చు, కమిషనర్ గారికన్నా, కలెక్టర్ గారికన్నా ఇవ్వచ్చు. మాకిస్తే మేము తీసుకెళ్ళిస్తాం, కలెక్టర్ గారికి డైరెక్ట్గాను, కమిషనర్ గారికి ఇస్తే వాళ్ళు రసీదు ఇస్తారు. కాబట్టి ఇది ఒక ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. మాకు కాదు ఉన్న అనుమానాలు, తెలుగుదేశం వాళ్ళకే ఉన్నాయి, ఎమ్మెల్యేలకే ఉన్నాయి అశాస్త్రీయంగా జరుగుతుందని. కాబట్టి శాస్త్రీయంగా జరిగేంత వరకు దీన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తాం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని ఈ అబ్జెక్షన్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదేవిధంగా పట్టణంలో ఉన్న పౌరులు ఎవరైనా ఎన్జిఓస్ కూడా ఉన్నా కూడా ఇవి తీసుకెళ్ళి అబ్జెక్షన్స్ని కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఇవ్వచ్చు, లేదా మాకు ఇచ్చినా మేము సబ్మిట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఏది ఏమైనా అశాస్త్రీయంగా జరిగితే మాత్రం మేము అంగీకరించమని, దానికి ఎంత దూరమైనా వెళ్తామని ఈ సందర్భంగా చెప్పదచ్చు. ఓకే, అది కూడా వార్డుల్ని అదే ఎస్ అదే జనాభా ప్రాతిపదిక మీదనే ఈ డివిజన్ చేయాలని ఉంది రూల్ ప్రకారం. అవి కూడా న్యాచురల్ బౌండరీస్ డిస్టర్బ్ కాకుండా చేయమన్నారు.
అన్ని సమంగా వెయ్యి ఉండాల్సిన అవసరం లేదు. 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు రూల్స్ 10% వేరియేషన్ ఉండొచ్చు. అంటే 10% ఎక్కువ ఉండొచ్చు, 10% తక్కువ ఉండొచ్చు. ఇంతకు మించి ఎక్కువ ఉండడానికి వీల్లేదు. పైగా ఇది ఈశాన్యం నుంచి మొదలెట్టి క్లాక్ వైజ్గా ఆర్గనైజ్ చేయాలి. ఏది డివిజన్ కూడా అనేది కూడా రూల్ ఉంది. ఈ రూల్స్కు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా అది అబ్జెక్షనబుల్. అలాంటివన్నీ కూడా కమిషనర్ గారికి తెలియపరచవచ్చు, మాకు తెలియపరచవచ్చు. రిటర్న్గా ఏదైనా సరే, ఏ అబ్జెక్షన్ అయినా సరే ఓరల్గా వద్దు, రిటర్న్గా సబ్మిట్ చేయండి. రిటర్న్గా సబ్మిట్ చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓరల్గా చెప్తే వాళ్ళు సమాధానం చెప్పరు. దీన్ని ఈ 57 నుంచి 76 డివిజన్లుగా విభజిస్తున్నటువంటి ప్రక్రియ శాస్త్రీయంగా న్యాయబద్ధంగా జరిగే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది, ప్రతి పార్టీ కార్యకర్తకు ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి 24వ తారీఖు తర్వాత మీరు తీసుకెళ్లి అబ్జెక్షన్స్ ఇచ్చినా అవి చెత్తబుట్టలో పారేస్తారు. కాబట్టి 24వ తారీఖు లోపలే ఇవ్వాలి. మేము 23 సాయంత్రానికి ఇస్తామని ఈ సందర్భంగా చెప్పదచ్చు. ఓకే, ఆయన అడుగుతున్నాడు. మరి ఎందుకు ఎవరి డైరెక్షన్ ఉంటుంది? జనరల్గా తెలుగుదేశం డైరెక్షన్ ఉంటుంది. తెలుగుదేశం అంటే ఎవరు ఉంటారు ఇక్కడ? కడవళ్ళందరూ బుస్సు, ఆ పెమ్మసాని చంద్రశేఖరే, అతను ఏం చెప్తే అదే కదా. అట్లా నడుస్తున్నారని మాకు ఉన్న డౌట్. దానికి ఆధారాలు ఏమి లేవు. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అశాస్త్రీయంగా జరిగిందని చెప్పింది ఎవరు? మాకన్నా ముందు తెలుగుదేశం అని చెప్తున్నారు. చూశారుగా పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి చూసారా? ఏ ఎమ్మెల్యేనో, లోకల్ ఎమ్మెల్యేనో, నాన్ లోకల్ ఎమ్మెల్యే ఆయనే చెప్పాడు ఇది అశాస్త్రీయంగా జరిగింది, ఇష్టం వచ్చినట్టు చేసి పారేశారు అధికారులని. తెలుగుదేశం వాళ్ళకే నమ్మకం లేదు. అంటే తెలుగుదేశంలో గ్రూపులు ఉన్నాయన్నమాట. అంతే. పెమ్మసాని గారు చెప్పిన దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదని నాకు అనుమానం కలుగుతుంది. వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో తెలియదు. ఒకటైతే వాస్తవం, రూలుకు భిన్నంగా అశాస్త్రీయంగా డివిజన్స్ జరిగితే, విభజన జరిగితే మేము ఊరుకోము. ప్రజల్లోకి తీసుకెళ్తాం, అవసరమైతే న్యాయస్థానాలకు వెళ్తాం. రేపు 23వ తారీఖున అబ్జెక్షన్స్ని పెద్ద ఎత్తున మేము ఇవ్వబోతున్నాం. ఆ అబ్జెక్షన్కి అన్ని సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేము వీఆర్ అలర్ట్. మేము కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతి విషయాన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళే చేయించుతారు, వాళ్ళే మళ్ళా శాస్త్రీయంగా లేదని వాళ్ళే చెప్తారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? కమిషనర్ ఎవరు చెప్తే చేస్తారు? లేదా స్టాఫ్ ఎవరు చెప్తే చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు చెప్తే చేస్తారా, మేము చెప్తే చేస్తారా? మీ అందరికీ తెలుసు కదా ఇది విషయం. అశాస్త్రీయంగా చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ప్రజల తరపున, పౌరుల తరపున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. డివిజన్స్ శాస్త్రీయంగా జరగవలసిందే. ఏదో ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో జరిగితే మాత్రం మేము అంగీకరించం. ఎంత దూరమైన వెళ్తాం, న్యాయస్థానాలకు కూడా వెళ్తాం. ఏమి సందేహం లేదు. మరి ఇక్కడ మీకు ఉంటే ఒక నిమిషం అడగండి. అది వాళ్ళని అడగాలి. కాదు, ఒక చిన్న మాట. మీకు ఇప్పుడు శాస్త్రీయంగా జరగలేదనే దాంట్లో చెప్పేది ఏంటంటే, బౌండరీస్ ఫిక్స్ చేశారు. ఏ జనాభా ప్రతిపాదిక మీద ఏ బౌండరీస్కి ఎంత జనాభా అనేదాన్ని వాళ్ళు స్పష్టంగా ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా బయటికి రాలా. అది జస్ట్ డ్రాఫ్ట్ కాపీ పెట్టారు. ఆ డ్రాఫ్ట్ కాపీలో ఏం చెప్తున్నారు? బౌండరీస్ ఇచ్చారు. ఈ బౌండరీస్లో ఇంత జనాభా ప్రతిపాదిక మీద రూల్స్లో చెప్తున్నారు వాళ్ళు. ఏ వార్డుకి ఎంత జనాభా అనే క్లారిటీ రావాలి కదా, అది ఇవ్వకుండా చేశారు. ఇప్పుడు ఏ వార్డులో ఎంతమంది జనాభా ఉన్నారనేది దే మే సే లేటర్, నో ప్రాబ్లం. కానీ ఏం చెప్పినా ఫైనల్గా ఒకటే, 10% డీవియేషన్ కాకూడదు. దానికి లేకపోతే అది అబ్జెక్షనబుల్. అది ఇప్పుడు చేస్తారా, రేపు చేస్తారా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఒక డివిజన్లో 9,000తో ఉన్నారనుకోండి, 10% ఎంత? 9,000తో 900, అంతే కదా. ఒకటి 9,000 ఉండొచ్చు, ఆ పక్కది 9,900 ఉండొచ్చు, లేదా 9,900 మైనస్ ఉండొచ్చు, 8,200 ఉండొచ్చు. అట్లా డివిజన్స్ ఇచ్చారు. అవి శాస్త్రీయంగా జరిగినా లేదా అనేది చూద్దాం. ఇంతవరకు దానిలో జనాభా లెక్కలు ఈ డ్రాఫ్ట్లో ఇవ్వలేదు కాబట్టి సాయంత్రం 4 గంటలకి మేము కమిషనర్ గారు అపాయింట్మెంట్ అడిగాం. అపాయింట్మెంట్లో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వమని అడుగుతాం. మాకేం వద్దనుకుంటాం? మేము వద్దనుకుంటే ఆగుతారు ఏంటండి? మేము వద్దనుకుంటే ఆగుతారా? మేము వద్దని మాకేం పని వద్దనుకోవడానికి?
వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా పెడతారు, లేదంటే వాళ్ళే ఓట్లు వేసుకో వాళ్ళే పక్కన పెడతారు. చంద్రబాబు ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాడా? నాకు గుర్తులేదు. మీకు గుర్తుండగా పెడతాడేమో ఈసారి చూద్దాం, పెడితే ఎదుర్కొంటాం. ఏముంది దానిలో? వాళ్ళు దొంగ ఏదో వాళ్ళు దొంగ మాట్లాడుతున్నాగా, నువ్వు మాట్లాడలేకపోతే ఓకే రైట్. వాళ్ళు దొంగ ఓకే రైట్.